ప్రైజ్ ద లార్డ్. మీ అందరు బాగున్నారా? దేవుని పేరిట మీ అందరికి వందనములు. దేవుడు గొప్పవాడు, సజీవుడు, నమ్మతైన దేవుడు. మనుషులు మోసం చేస్తారు. ఒకనాడు తల్లిదండ్రులు కూడా మనల్ని విడిచిపెడతాడు, కానీ మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు. ఖచ్చితంగా దీన్ని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అదే యేసుప్రభు మన గురించి ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు. ఎందుకంటే ఒకనాడు ఎవరైనా వదిలిపెడతారు, కానీ యేసుప్రభు మనం వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రతి శ్రమలో మనం వెంటే ఉంటాడు, దుఃఖంలో సంతోషంలో మనం వెంటే ఉండే దేవుడు. కాబట్టి దేవుడి పని కూడా మనం చేసే విధంగా ఉండాలి. చాలామంది ఏదో ఆదివారం చర్చికి వెళ్తుంటారు, వాళ్ళ సొంత పనులు వాళ్ళు చూసుకుంటుంటారు, కానీ ఒక గంటన్న కేటాయించి దేవుని సువార్త ప్రకటించే పనిలో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు దేవుని గురించి ఒక్కరికైనా దేవుని సువార్త ప్రకటించండి. ప్రతిరోజు ప్రకటించవచ్చు, కొంతమందికి వీలు కాదు. అలాంటప్పుడు కూడా ప్రకటించే వాళ్ళ కొరకైనా ప్రార్థించండి కనీసం. కొంతమంది ఏం చేస్తుంటారంటే రీల్స్ చూస్తుంటారు, వేరే పనులన్నీ రీల్స్ చూసుకుంటా టైం పాస్ చేసుకుంటా వాళ్ళ పని ఏదో వాళ్ళ సొంత పనే చేసుకుంటుంటారు. అలా కాదు, దేవుని పని కూడా చేయాలా. ఇప్పుడు మనకి దేవుడు ఎప్పుడు గుర్తుకొస్తాడంటే చాలామందికి దుఃఖంలో బాధలు ఉన్న వారికి దేవుడు గుర్తొస్తుంటాడు చాలామంది. అలా కాదు, దేవుడు ప్రతి నిమిషం గుర్తు రావాలి. అలాగా మీరందరూ ప్రార్థించండి, అనేకులకు సువార్త చెప్పే విధంగా. కొంతమంది మారాలి, ఇంకా చాలామంది మారాలి. ఎందుకంటే కనీసం మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మన బంధువులు, మన ఫ్రెండ్స్ ఎంతోమంది ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా మీరు దేవుని గురించి చెప్పండి, యేసుప్రభు గురించి చెప్పండి. వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళేదో ఎవరిది వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. మనం కూడా కొంచెం వాళ్ళకి తెలుసుకోవడం కొంచెం చెప్పండి. దేవుడు ఆయన రాకడ అతి సమీపం ఉంది. యేసుప్రభు మంచి దేవుడు, గొప్ప దేవుడు, మన గురించి ప్రాణం పెట్టినవాడు. ఈ లోకంలో మనం ఎంతకాలం ఉన్నా కూడా ఒక రోజు చనిపోవలసిన వాళ్ళము. చనిపోతే ఎక్కడ పోతామనేది కూడా వాళ్ళకు చెప్పండి. పరలోకం ఉంది, నరకం ఉంది. నరకం నుంచి తప్పించుకోబడాలంటే యేసుప్రభుని నమ్ముకోవాలి, రక్షణలోకి రావాలా.